సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానస్తారు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, సింహరాశి వారు ఈ మే నెల మీకు ఒక రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అష్టమ శని నడిచిన రాజయోగం, ఇది ఎంత బాగుంది చూసారా. అష్టమ శని నడిచిన రాజయోగం అన్నమాట ఇది కదా. కానీ అదే సమయంలో మీ గర్వం తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు మాత్రం దెబ్బతింటారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుందా లేదా పడగొడుతుందా మీరు ఆలోచించి చేయండి. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులని ఎలా ఉన్నాయంటే, గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ మాట మీ భవిష్యత్తు నిర్మిస్తుంది, అది చూసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ రంగ ఉద్యోగంలోకి చూస్తే ప్రమోషన్స్, రికగ్నైజేషన్స్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో వచ్చేటప్పటికి ఐటీ రంగంలో ఉన్న వాడికి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం పెరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క మాటను అదుపులో చేసుకోకపోతే ఎవరు ఏమి చేయలేరు, అదొకటి చూసుకోవాలి. మీకే అన్ని తెలుసు అనుకోకండి, అందరికీ కూడా అన్ని తెలుసు. కొంచెం ఉద్యోగం చేసే చోట ఈగోని కాస్త పక్క ఈని తీసేసేయండి, గో అలా వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా పెరుగుతుంది అని కూడా మీకు చెప్పచ్చు. మే 8 నుండి 22 మధ్యలో కెరియర్ లో బిగ్గెస్ట్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం ఎక్స్పాన్షన్ యోగం ఉంటుంది. కానీ యొక్క అర్ధాష్టమ శని వల్ల అష్టమ శని వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. కొత్త డీల్స్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. పార్ట్నర్షిప్ లో ఈగో క్లాషెస్ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ డిసిషన్ మేకింగ్ స్పీడ్ గా ఉంటుంది. సక్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, లాంగ్ టర్మ్ లో, నాట్ షార్ట్ టర్మ్ లో తీసుకోకూడదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, చాలా బాగుంటారు. సడన్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం, ఒక మెట్టు దిగండి, తప్పలేదు. లేదా ఈ నెలంతా సైలెంట్ గా ఉండండి. నాడికి మీద వచ్చేసి అష్టమ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కొంచెం జాప్యం ఉంది. లగ్జరీ ఐటమ్స్ కొనడానికి బాగా ప్రయత్నం చేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్త. ల్యాండ్ డీల్స్ కొంచెం పాజిటివ్ గా కనబడే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విదేశాల ప్రయాణ యోగం మోడరేట్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు, గొప్పగా లేదు. విసా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ పాసిబుల్ 14వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడా ఎలా తీసుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అది రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, సినిమా ప్రముఖులుగా కూడా ఉండొచ్చు. మీ యొక్క స్టేట్మెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వివాహ బంధంలో కాస్త ఈగో కనబడుతుంది. ఈ నెలంతా కూడా ప్రతి సంబంధంలోనూ ఈగో వస్తుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, యాంగర్ కంట్రోల్ చేసుకోండి. ప్రేమికుల మధ్యలో కూడా అనుమానం పెరుగుతుంది. ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెల ఆస్తి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు బాగా చదవాలండి, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి మీ యొక్క విద్య గురించి. బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొంచెము కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బాగా చేసుకోండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి బీపీ, హార్ట్ రిలేటెడ్ సంబంధించి కొంచెం, కార్డియా రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్కిన్ అలర్జీస్, మీరు తీసుకునేటువంటి ఆహారం ద్వారా కొంచెం స్కిన్ అలర్జీస్ అలాంటివి వస్తుంది,
ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది, నిద్ర లేనితనం, ఎక్కువ ఫోన్ వాడడం, ఆ రేడియేషన్ మీ శరీరం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఆరోగ్యపరంగా. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వెదర్ ఫ్లక్సేషన్ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మామిడి వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్రూట్ సీజన్ కాబట్టి మిశ్రమ ఫలితాలే ఉందండి. ఓ గొప్ప లాభాలు వచ్చే ఫలితాలు అయితే ఈ సంవత్సరం మామిడి వాళ్ళకి కనబడట్లేదు. కాస్త ప్లానింగ్ ఇంపార్టెన్స్, బాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రేమికులు ఈగోను కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ యొక్క సంతాన విషయంలో మీరు చేయాలనుకున్న విద్య మీద పైకి వెళ్ళడమో, లేదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడమో, వాళ్ళకి ఏమైనా ఆస్తులు కొనడమో మీ సంతానం కోసం మీరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. కోర్టు వ్యవహారంలో మిశ్రమ ఫలితం, చెప్పలేం, నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఈ నెలంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడికి పరిహారం, పెద్ద పరిహారం ఉంది. ఏం చేస్తారంటే రాగి చొమ్ము కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని నీళ్ళలో వదిలేసి సూర్యుడికి 7 సార్లు ఓం సూర్యాయ నమః సూర్యాయ నమః సూర్యాయ నమః అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. అది ఆరోగ్యానికి బాగుంటుంది, తర్వాత విజయానికి కూడా తోడుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తామర పువ్వులు దొరికిందే ప్రయత్నం చేయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాల క్రమం తప్పకుండా. ఓం సూర్యాయ నమః చెప్పండి, ఓం శనైశ్వరాయ నమః చెప్పండి. 12 ఆదివారాలు కానీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి మిత్రులారా, మే 2026 రాజయోగం మరియు పరీక్ష కాలం రెండు కలిసి వస్తుంది. ఆ రాజయోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరీక్షలు అయితే అనుక్షణం మీతోనే ఉంటుంది. విజయం వస్తుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయం వస్తుంది. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంతసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని గుర్తుపెట్టవచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముడు వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుందంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి,
లక్ష్మి కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముక్కులు పెట్టడం, మగవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఉంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలు అన్ని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ రోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు ఈరోజు. ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంటే విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్